అందుకోసమే కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టినాం. అంటే కోరి ఏం సాధిద్దాం అనుకున్నారు? ఉద్యోగాల కోసం అనేది అదే కొంచెం క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉండి మీరేం సాధించారు? ఏం సాధించలేదు. ఇప్పుడు మీరేం సాధిస్తారు? పోనీ సాధించలేదు అనుకుందాం, మీరేం సాధించారు? వాళ్ళేం సాధించలేదండి. ఇవాళ ఇండస్ట్రీలు వాళ్ళే, జుడిషియరీ వాళ్ళదే, పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. వాళ్ళు ఏం జాగా ఎక్కడ ఉంది? రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర నుంచి అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగారు. అధికారం బీసీల చేతిలో ఉంటే బీసీలకు కూడా ఇవన్నీ వస్తాయి. అంటే మీరు చెప్పేది ఏంటంటే జుడిషియరీ చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ చేతిలో ఉంది అంటే అవి ఉంటేనే ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు అధికారం, లేకపోతే ఇవన్నీ మేనేజ్ చేయాలంటే జుడిషియరీ అనే దాన్ని కూడా మేనేజ్ చేస్తారా? అట్లా చేస్తున్నారు కదా. ఏ సందర్భంలో? ఏ సందర్భంలో అయినా ఒక జడ్జి నియామకం జరగాలంటే కొలీజియం సెలెక్ట్ చేస్తుంది. ఆ కొలీజియం సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థి గుణగణాలను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కనుక బీసీలు కనుక ఉంటే ఆ జడ్జిని మేము డిసైడ్ చేస్తామంటారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు? అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు? ఏజీపీలను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. వీళ్ళే కదా జడ్జీలుగా ఎలివేట్ అయ్యేది. అసలు ప్రభుత్వం పాత్ర లేదండి. ప్రభుత్వం పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ జడ్జీలు కూడా బీసీలని అన్యాయం చేస్తున్నారని చెప్తారా? మీరు ఏం చెప్తున్నారు అంటే ఆ జడ్జీలు కూడా అన్యాయంగా తీర్పులు ఇస్తున్నాడు? ఈ చిన్న క్లారిటీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు మీకు. నేను చెప్పాను, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని 1992లో మండల్ కమిషన్ సిఫార్సు మేరకు 27% ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మేము చెప్పే వరకు ఈ రిజర్వేషన్ అమలు చేయొద్దని పక్కన పెట్టేసినారు. 2 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ రాకుండా సుప్రీంకోర్టు కేసును పక్కన పెట్టేసింది. బీసీల విషయంలో అట్లా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అక్రమంగా అమలు చేస్తున్నారని చెప్పి ఇదే జడ్జిల గారి దగ్గరికి పోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పేసి. అంటే ఏం జరుగుతుంది బీసీలకు?